నమస్కారం. ఎన్ఆర్టీవీ ఛానల్‌కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఎస్ రావు నగర్‌లోని సదాశివ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థినులతో ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు, తల్లిదండ్రులు, ఏఐవైఎఫ్, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులపై ప్రధానోపాధ్యాయుడు బొర్రా నాగేందర్రావు చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థినులు ఆరోపించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో విద్యార్థినులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన నాగేందర్రావును కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అతని పేరు వచ్చేసి బొర్రా నాగేంద్రరావు. అతను ఏం చేశారంటే పిల్లలు వాష్రూమ్లోకి వెళ్ళగానే పక్కన లాక్కొని ఏదో ఒకటి పిలిచి ఏదో ఒక టాపిక్ తీసి ఏదో ఒక రకంగా చేతులు వేయడం, ఏదో ఒక రకంగా బిహేవ్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టడం, ఎక్కడ పడితే అక్కడ లాక్కోవడము, వాళ్ళని ఎలా అంటే అలా చేయడము. పిల్లలు 10 డేస్ నుంచి వాళ్ళు బాధ అనుభవిస్తున్నారు. నిన్న నైట్ వచ్చి పిల్లలు మాట్లాడుకొని ఇంకా మా పేరెంట్స్తో చెప్పారు. చెప్పగానే వెంటనే మార్నింగ్ స్కూల్ దగ్గరికి వెళ్తే స్కూల్ దగ్గర అసలు మమ్మల్ని ఎవరిని స్కూళ్ళకి కూడా లోపలికి కూడా రానివ్వలేదు. రానివ్వనందుకు మేము మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు. దాని కారణంగా మేము పోలీస్ స్టేషన్ కూడా రావాల్సి వచ్చింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాశారు. ఇప్పుడు నెక్స్ట్ పిలుస్తామని చెప్పారు ఒక్కొక్కరిని. పిల్లలు ఇప్పుడు ఈ బ్యాచ్కి ఇలా ఉంటే ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి ఇలానే అవుతుంది. కానీ ఏ బ్యాచ్ ధైర్యం చేసి మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు ఈ బ్యాచ్ అన్న కొంచెం న్యాయం చేస్తే నెక్స్ట్ బ్యాచ్ వలన నెక్స్ట్ పిల్లన్న తన చేతుల నుంచి రక్షించబడతారని మేము కోరుకుంటున్నాం. అంటే మా పిల్లకి న్యాయం చేయాలి. ఆయన పేరు బొర్రా నాగేంద్రరావు. ఇంతకుముందు చెప్పలేదు, ఇప్పుడే చెప్పారు. వాళ్ళ సీనియర్స్ చెప్పారంట ఇలా ఉంటుంది అనేసి. అయినా కూడా పిల్లలు ఎవరు ధైర్యం చేయలేదు. ఇప్పుడే పిల్లలు ధైర్యం చేసి 10 రోజుల నుంచి అవుతుంది. చిన్న జరిగినప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. చాలా ఎక్కువ క్రిటికల్గా వాడు బిహేవ్ చేయడం వల్ల, క్రూరల్గా బిహేవ్ చేయడం వల్ల పిల్లలు బాగా మనస్తాపన గురై ఇంట్లోకి వచ్చి తినకపోవడము, పిల్లలు ఎటుపడితే అట్లనే ఉండడము మేము గమనించి అడుగుతూ చెప్పలేదు. నిన్న నైట్ వచ్చి చెప్పినారు మాకు. చెప్పగానే మార్నింగ్ స్పందించి మేము మార్నింగే స్కూల్కి వచ్చాము. స్కూల్కి వస్తే కూడా అడిగితే కూడా ఎవరు అలా కాదని చెప్తున్నారు. వేరే తోటి విద్యార్థులను కూడా రానివ్వట్లేదు. వాళ్ళు నిజం చెప్పడానికి వస్తే వాళ్ళని కూడా రాని. ఇప్పుడు వచ్చి పిల్లలు ఒక్కొక్కరు బయటపడి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు బాధించబడుతున్నారు. 5 మంది పిల్లలే కాదు, ఉన్న పిల్లలు మొత్తం అమ్మాయిలు మొత్తం బాధించబడుతున్నారు. 9th క్లాస్ స్టార్ట్ అయినా 10th క్లాస్ అంటే వాళ్ళకి హరాస్మెంట్. ఇంకా 9th నుంచి మెల్లమెల్లగా వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకుంటాడు ప్రిన్సిపల్. 10th క్లాస్ వచ్చిందంటే ఇంకా అంతే. ఇంకా వాళ్ళు అయిపోతారు. ఇంకా ఎగ్జామ్ ఉంది 2 months అంటే ఇంకా వాళ్ళని అట్లనే హరాస్ చేస్తాడు. హాల్ టికెట్లో మార్క్స్ అయినానో, మీకు ఈ 120 మార్క్స్ ఇవ్వనానో. ఇప్పుడు మన రీసెంట్గా రేవంత్ రెడ్డి కొత్త సిస్టమ్ పెట్టారు కదా సార్. ఆ సార్ పెట్టినాక మీరు అందరు విషయం తాగి చచ్చిపోండి. మీరు ఎలాగో పాస్ అవ్వరు. ఇళ్ళకి వెళ్ళండి, మీ అమ్మ నాన్నల ఫీజు అయినా మిగిలిపోతుంది. మీ విషయం తాగి చచ్చిపోండి. వాళ్ళెవరండి అనడానికి? మా పిల్లలు మేము కష్టపడి చదివించుకుంటాం. ఎవరో ఎందుకు చావమని చెప్తారు పిల్లల్ని? ఒకవేళ పిల్లలు ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు బాధ్యత? ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా ఇక్కడ వివిధ యువజన విద్యార్థి సంఘాల పక్షాన ఈరోజు మేడ్చల్ జిల్లా ఈసీఎల్ నగర్లో ఉన్నటువంటి సదాశివ అనేటటువంటి ఒక పాఠశాలలో తోటి విద్యార్థినుల పట్ల విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయుడే ఈరోజు కీచకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఘటన ఈరోజు చూస్తున్నాము. 10వ తరగతి విద్యార్థులని ఉదయం 5:30 నుంచి సాయంత్రం 7:30 వరకు కూర్చొని పెట్టుకొని వాళ్ళకి ఎట్లాంటి పాఠాలు నేర్పకుండా వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని మేము విద్యార్థి యువజన సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయం పట్ల ఉన్నత విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా నిష్పక్షపాతమైనటువంటి విచారణ చేపట్టాలని చెప్పి, ఆ విద్యార్థులతో కీచకంగా ప్రవర్తించినటువంటి ఆ పాఠశాల ప్రిన్సిపల్ నాగేంద్రపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి, అతను అరెస్ట్ చేయాలని చెప్పి మేము విద్యార్థి యువజన సంఘాల పక్షాన డిమాండ్ చేస్తూనే, ప్రధానంగా 10వ తరగతి విద్యార్థులని కనీసం విద్యా హక్కు చట్టం ప్రకారం ఉండాల్సినటువంటి కనీస పద్ధతులను ప్రవర్తించకుండా ఈరోజు ఉదయం 5:30 నుంచి తరగతులు నిర్వహించడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. దీనిపైన విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి వారి మీద చర్యలు తీసుకోవాలి, విచారణ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.